నాడు నేడు ద్వారా రాష్ట్రంలో సీఎం జగన్ విప్లవాత్మకమైన మార్పులను తీసుకొచ్చారన్నారు ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పచ్చ మీడియా కలిసి ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 2,20,00,000 రూపాయలతో నిర్మించిన ప్రైమరీ స్కూల్ను వైవి సుబ్బారెడ్డి ప్రారంభించారు. బడుగు బలహీన వర్గాల వారికి సీఎం జగన్ పాలనలో జరిగిన సామాజిక న్యాయాన్ని బస్సు యాత్ర ద్వారా వివరిస్తామంటున్న సుబ్బారెడ్డితో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. నియోజకవర్గంలో సామాజిక సాధికార యాత్ర ప్రారంభమైంది. ఈ యాత్రలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుమారు 2.5 కోట్ల రూపాయలతో ప్రైమరీ హై స్కూల్ను టీటీడీ మాజీ చైర్మన్ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి ప్రారంభించారు. సార్, పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి పనులు జరుగుతున్న నాడు నేడు స్కూళ్ళు, అలాగే హాస్పిటల్స్ దాకా రూపురేఖలు మార్చేస్తున్నారు. ఎంత చేసినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు అభివృద్ధి లేదు అంటూ మాట్లాడుతున్నారు. వారి మాటలు ఏ విధంగా చూస్తారు సార్? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచనలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో గత 2 నెలల నుంచి కూడా సామాజిక సాధికారిక బస్సు యాత్ర నిర్వహించడం జరిగింది. ఏ విధంగా అయితే గత 4 సంవత్సరాల 8 నెలల నుంచి 175 నియోజకవర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేశామో, 175 నియోజకవర్గాల్లో సంక్షేమ పథకాల వల్ల ఎన్ని కుటుంబాలు లబ్ధి చేకూరుతున్నాయో అవన్నీ కూడా ఆ నియోజకవర్గ ప్రజలకే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేయడం కోసం ఈ సామాజిక బస్సు యాత్ర కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది 3వ విడత. ఉత్తరాంధ్ర జిల్లాలో 3వ విడత సామాజిక బస్సు యాత్ర సందర్భంగా ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో సామాజిక బస్సు యాత్రకు ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా జీవీఎంసీలో ఈ వార్డు నెంబర్ 26లో నిర్మాణం ఆధునికంగా ఎంతో కాలం నుంచి ఉన్న స్కూల్స్ని, జీవీఎంసీ ప్రైమరీ స్కూల్ని టోటల్ ఆధునికంగా మార్చడం కోసం నాడు నేడు పథకం ద్వారా 2,17,00,000 రూపాయలతో పూర్తిగా పునర్నిర్మాణం చేయటం జరిగింది. దాంతో ఇక్కడ చదివే బాలబాలికలకి ఇంటర్నేషనల్ స్కూల్స్లో, నగరాల్లో ఉండే స్కూల్స్తో ఉండే ఏ ఫెసిలిటీస్ అయితే ఇంక్లూడింగ్ టాయిలెట్స్ ఉంటాయో ఆ విధంగా అన్ని ఆధునిక సదుపాయాలు పెట్టడం కాకుండా క్లాస్ రూమ్స్లో డిస్ప్లే బోర్డ్స్, టాయిలెట్స్, బాలికలకి బాలులకి అన్ని వసతులతోటి 5 స్టార్ హోటల్స్లో ఉండే మాదిరి టాయిలెట్స్ కూడా నిర్మాణం చేయటం జరిగింది. వాళ్ళు కోరుకునే అభివృద్ధి ఏంటంటే వాళ్ళు దోచుకోవటానికి అభివృద్ధి పథకాలు పెట్టి, వాళ్ళు సొమ్ము చేసుకోవటానికి అభివృద్ధి పథకాలు పెట్టి దోచుకునే కార్యక్రమం వాళ్ళు గత కాలంలో నిర్వహించారు. కాబట్టి మళ్ళా అట్లా అభివృద్ధి జరగలేదు అని భూతత్వంలో చూపించేదానికి పచ్చ మీడియాను అడ్డం పెట్టుకొని ఈ తెలుగుదేశం పార్టీ, జనసేన ప్రయత్నిస్తున్నాయి. అత్యధిక స్థానాలు గెలుచుకొని మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు. సుదీర్ఘంగా మీరు రాజకీయాలు ఉన్నారు. ఇప్పుడు జరుగుతున్న అంటే జగన్మోహన్ రెడ్డి పాలనలో జరుగుతున్న సామాజిక న్యాయాన్ని ఏ విధంగా చూస్తారు? గత ప్రభుత్వ హయాంలో ఏం జరిగిందని, ఎలా జరిగిందని మీరు అనుకుంటారు? మేము ఈ సామాజిక బస్సు యాత్ర నిర్వహించడంలో ప్రధాన ఉద్దేశం ఇదే. ఏ విధంగా మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మరీ ముఖ్యంగా బలహీన వర్గాలకి, దళితులకి, మైనార్టీలకి, గిరిజనులకి ఏ విధంగా మేలు చేస్తుంది. ఎందుకంటే సుమారుగా 2,40,000 కోట్ల రూపాయల సంక్షేమ పథకాలు అందిస్తే అందులో 70% బీసీలు, దళితులు, గిరిజనులు, మైనార్టీలకే అందే విధంగా మా ప్రభుత్వం అమలు చేస్తుంది. కాబట్టి గత ప్రభుత్వాల్లో ఈ వర్గాలకి మేలు చేసిన, ఈ స్థాయిలో మేలు చేసిన దాఖలాలు లేవు. కాబట్టి ఆ విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చెప్పేదానికే ఈ సామాజిక సాధికారిక బస్సు యాత్ర చేయటం జరుగుతుంది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నాడు నేడు ద్వారా విద్యా, వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చారని, అలాగే దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సామాజిక న్యాయాన్ని బడుగు బలహీన వర్గాల వారికి సీఎం జగన్ అమలు చేస్తున్నారని, బడుగు బలహీన వర్గాల వారికి ఎటువంటి మేలు జరిగిందో వాటన్నింటినీ కూడా సామాజిక సాధికార బస్సు యాత్ర ద్వారా ప్రజలందరికీ కూడా వివరిస్తున్నామని వైవి సుబ్బారెడ్డి చెప్తారు. రమేష్తో నాయుడు, విశాఖపట్నం నుంచి.